హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. పిల్లలకి మళ్ళీ స్కూల్ మొదలవుతుంది. రేపటి నుంచి స్కూళ్ళు ఇంకా అన్ని హడావుడి, బుక్స్కి అట్టలు వేసుకోవటం, స్టిక్కర్లు వేసుకోవటం, అబ్బో మామూలు బండ్ల బుక్స్ కొనటం. ఎన్ని బుక్కులో పాపం ఈ పిల్లలు మోసుకుంటూ వెళ్ళాలి. ఇద్దరికి చెరో సంచులు చూడండి, ఎంత పెద్ద సంచులో బుక్కులు. ఎన్నో క్లాస్ ఇక ఆ సంచి 2 సంచులు కదా, 2 సంచులు, అంత పెద్ద సంచులు, అన్ని బుక్కులు మోసుకుంటూ వెళ్ళాలి పాపం పిల్లలు స్కూల్కి. 7th క్లాసు 6th క్లాస్కే ఎన్ని బుక్లో చూడండి. 7th ఈడు గోపి 7th 6th ఇద్దరు పిల్లలకి మరి అన్ని బుక్కులు అన్నీ చూడండి. ఎన్ని బుక్కులు. మీ పిల్లలకు కూడా బుక్కులు తీసుకున్నారా, అట్టలు వేసుకున్నారా చూడండి. చేద్దాం చూడండి. ఇగో స్టిక్కర్లు అంట, పేర్లు రాసుకోవటానికి. ఇగో బుక్కులు చూడండి. అయితే ఎన్ని బుక్కులు ఉన్నాయో ఇవన్నీ పాపం. ఇన్ని బుక్కులు మొయ్యాలంటే చాలా కష్టం. అమ్మ బాబోయ్, 43 బుక్కులు అంట. ఇన్ని బుక్కులు మోసుకుంటూ కానీ ఆటోలో వెళ్ళినా కూడా అక్కడి నుంచి పైకి వెళ్ళాలి, మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి కదా, ఈ బ్యాగ్ మోసుకొని. పాపం పిల్లలకి ఎంత కష్టమో చూడండి. ఎంతెంత బుక్కులు మొయ్యాలి ఈ బ్యాగులు వేసుకొని. నువ్వెన్ని 2 అంతస్తులోకి వెళ్ళాలా? 2 ఎక్కాలంట, 2 ఒకళ్ళు 3 ఎక్కాలంట, 3 అంతస్తు. అయితే అవి వేసుకొని పైకి ఎక్కాలి కదా మామూలుగా. కిందకి వెళ్ళి కింద వెళ్ళవు కదా, ఇనప మెట్లు ఉంటాయి కదా. ఇట్లా మా క్లాస్ ఇప్పుడు వేరే క్లాస్ మీరు కాకపోయినా వేరే పిల్లలైనా వెళ్ళాలిగా పైకి. ఎవరైనా మీ సంగతిగా పిల్లలు ఎవరైనా మీరు కింద ఇప్పుడైనా కానీ పైకి ఎక్కేవాళ్ళు కూడా చాలామంది. మీ చిన్న చిన్న పిల్లలు అందరూ పైకి ఎక్కాలన్నా బుక్కులు అయితే చూడండి. 7th 6th ఇద్దరు ఎన్ని బుక్కులు ఉన్నాయో. ఎన్ని బుక్కులు వేసుకొని అయినా బ్యాగు ఆ గేట్ కాడ దిగి అక్కడి నుంచి మోసుకుంటూ వెళ్ళాలి. అక్కడి నుంచి పైకి వెళ్ళేవాళ్ళు పైకి వెళ్ళాలి, 2 ఎక్కేవాళ్ళు 2 అంతస్తు ఎక్కాలి, 3 ఎక్కేవాళ్ళు 3 అంతస్తు. ఇన్ని బుక్కులు వేసుకొని ఎక్కాలి పాపం. చూడండి ఈ బుక్కులకే ఇవన్నీ బుక్కులు కట్ట, స్కూల్ ఫీజులు కట్ట, ఇవన్నీ కట్టడానికి పెద్దవాళ్ళకి ఇబ్బంది. అయితే ఇవన్నీ అట్టలు వేసుకొని స్టిక్కర్లు అంటించుకొని వీటిని అన్నిటిని మోసుకుంటూ రేవటానికి స్కూల్కి వెళ్ళాలని పాపం పిల్లలు అల్లాడిపోతారు. మీ పిల్లలు కూడా ఇలాగే అడావుడిగా అట్టలు వేసుకోవటం, స్టిక్కర్లు అంటించుకోవటం ఇవన్నీ చేస్తున్నారా? చూడండి ఎన్ని బుక్కులు. స్కూళ్ళు మొదలైనవి అంటే తల్లిదండ్రులు గుండెల్లో టెన్షన్. అమ్మో, ఫస్ట్ ఇంకా స్కూల్లో చేరటం ఆచం ఫీజులు, లేకపోతే డ్రెస్సులు, బూట్లు, సాక్స్లు అని, ఆ డ్రెస్సులు అని, అయ్యని ఇయ్యని బుక్కులని ఒకటి కాదులే ఎన్ని డబ్బులు. ఏం చేస్తాం మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అంటే ఇన్ని డబ్బులు పెట్టి చదివియాలంటే మాట్లాడాలి. మన మధ్య తరగతి కుటుంబీకులు ఉన్న వాళ్ళకైతే ఏ బాధ ఉండదు అనుకోండి. పిల్లలైతే రేపు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు ఇవన్నీ హడావిడిగా రెడీ అవుతున్నారులే. అట్లా వేసుకొని స్టిక్కర్లు వేసుకొని మళ్ళీ కొత్తగా వెళ్తాం కదా, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. వీటి మీద మళ్ళీ పేర్లు రాయాలిగా, అన్ని పేర్లు రాసుకోవాలి. అన్ని పేర్లు రాసుకొని కొన్ని ఇంకో సంచి అక్కడ ఉంది. ఇవన్నీ కలిపి ఒక్కళ్ళయే. ఇంకో సంచి అక్కడ ఉంది. బుక్స్ ఇవన్నీ పెట్టుకోగానే నలగకూడదు, చినగకూడదు, ఎట్ట పెట్టుకుంటారో జాగ్రత్తగా.
ఏది లాంటి పేపర్లు తిప్పేటప్పుడు కూడా గబగబా కాగితాలు చినిగేటట్టు తిప్పటం కాదు, జాగ్రత్తగా తిప్పుకొని బుక్కులు నలగకుండా చినగకుండా అట్టలు చినగకుండా జాగ్రత్తగా చూసుకోండి. సరేనండి, అందరికీ బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మీ అందరి సపోర్ట్ మాకుంటేనే మేము ముందుకి వెళ్ళగలం. మా పిల్లలకి అయితే ఇంకా ఏ బుక్స్ మీద పేర్లు రాయాలంట. సరే ఉంటాను, బాయ్.